ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ టెక్నికల్ గా మొదలే కాలేదు. సోమవారం గవర్నర్ ప్రసంగం మినహా ఇతర కార్యక్రమాలు లేవు. అయినా సరే ఎస్ఆర్పీ కూటమికి తిరుగు మధ్య పాత సిల్లే కనిపించాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంటే కూటమి నేతలు మాత్రం అది అసలు కుదిరే పనే కాదంటూ తేల్చేశారు. దీంతో ఇక సభకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయించడంతో రాబోయే రోజులు అపోజిషన్ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మీకు ప్రతిపక్ష హోదా రాదు తేల్చి చెప్పేసిన డిప్యూటీ సీఎం. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. అది లేనిదే వచ్చి ప్రయోజనం లేదు. తీరుమారని వైఎస్ఆర్సీపీ. ఏపీ బడ్జెట్ సెషన్స్ మొదటి రోజే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. ఏపీ బడ్జెట్ సెషన్స్ గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కాగా గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియం దగ్గర నినాదాలతో హోరెత్తించారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్న. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. ఈ వ్యవహారంపై ప్రజలే తీర్పిచ్చారని వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది టీడీపీ జనసేన అడ్డుకుంటే ఆగేది కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీకి ఆ హోదా రాదంటూ తేల్చేశారాయన. సభలో హుందాగా వ్యవహరించాలంటూ సూచించారు. మరోవైపు సభ నుంచి వైఎస్ఆర్సీపీ వాకౌట్ తరువాత మండలిలో ప్రతిపక్ష నేత బొత్స మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే సభకి వచ్చి ప్రయోజనం లేదన్నారు. సమస్యలపై మాట్లాడడానికి అవసరమైన సమయం దొరకదన్నారు. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి 2 పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి 2 ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇదే అంశంపై తాడేపల్లి పార్టీ ఆఫీస్లో జగన్ కూడా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయి అసెంబ్లీ సెషన్స్ కి వెళ్లడం లేదంటూ నిర్ణయం ప్రకటించారు. అలానే సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆయన తనతో ఉన్నవారే తనవారని, మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానన్నారు. ఇదే సందర్భంలో 2028లోనే జమిలి ఎన్నికలు వస్తాయంటూ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ వైఖరి కేవలం అటెండెన్స్ కోసమే వచ్చినట్లుందంటూ టీడీపీ నేత మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదటి రోజే ఇలా రగడ చోటు చేసుకోగా మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం చర్చ మొదలవనుంది.